సో లాస్ట్ రీల్‌లో ఐ సెడ్ వన్ థింగ్ వెరీ క్లియర్‌లీ. మాస్ హైరింగ్ ఇస్ డన్. సో నాకు వచ్చిన కొన్ని క్వెషన్స్ ఏంటంటే, ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? ఆర్ అసలు హైరింగ్ పూర్తిగా ఆగిపోయిందా? అసలు నీకేమైనా తెలుసా? నేను చెప్పింది మాస్ హైరింగ్ అనేది ఆగిపోయింది. ఐ నెవర్ సెడ్ హైరింగ్ స్టాప్డ్. సో లెట్ మీ బి వెరీ క్లియర్ టుడే. హైరింగ్ డెంట్ స్టాప్. కొత్త హైరింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓకే. సో హైరింగ్ డెంట్ స్టాప్. ఇట్ మూవ్ షిఫ్ట్ అయింది. ఎక్కడికి? ఎర్లియర్ గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియన్ కంపెనీస్ ని 3 రీజన్స్ కోసం హైర్ చేసుకునేవి. నెంబర్ 1 లోవర్ కాస్ట్, నెంబర్ 2 లార్జర్ మ్యాన్ పవర్, అండ్ నెంబర్ 3 24/7 ఎగ్జిక్యూషన్ టైం. తెలుసు కదా మనోళ్ళు ఎలా పనిచేస్తారో. దట్ ఈస్ వై సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్ని చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ తో స్కేల్ అయింది. సో మోర్ పీపుల్, మోర్ అవర్స్, మోర్ బిల్లింగ్స్ అండ్ మోర్ ప్రాఫిట్స్. బట్ టుడే ఈ కంపెనీస్ అన్ని కూడా ఏవైతే ఇండియన్ కంపెనీస్ ని హైర్ చేసుకుంటున్నాయో వాళ్ళకి కావాల్సింది ఎగ్జిక్యూషన్స్ కాదు. ఎందుకంటే చాలా వరకు ఇన్స్ట్రక్షన్ బేస్డ్ టాస్క్స్ అన్ని కూడా ఏఐ చాలా ఫాస్ట్ గా చేసేస్తుంది. అండ్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ టు డూ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టాస్క్స్. దానివల్ల ఈ లార్జ్ ఎగ్జిక్యూషన్ టీమ్ రిక్వైర్మెంట్స్ అనేవి లేకుండా పోయింది. సో ఈ కంపెనీస్ అన్నింటికి కూడా ఇప్పుడు కావాల్సింది స్పీడ్, కంట్రోల్ అండ్ ఓనర్షిప్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ కంపెనీస్ అన్ని వాళ్ళ ఓన్ టెక్ స్పేసెస్ ని ఫార్మ్ చేసుకుంటున్నాయి విత్ ఇన్ ఇండియా. సో కంపెనీస్ లైక్ పెప్సికో, వాల్మార్ట్, జేపీ మోర్గన్, యూ కెన్ సెర్చ్ ఆన్ గూగుల్. సో ఈ సెంటర్స్ ని ఏమంటారంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు, GCC. సో ఈ గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఈ GCCs ద్వారా డైరెక్ట్ హైరింగ్స్ అనేవి చేసుకుంటాం. సో లాస్ట్ రీల్లో ఏదైతే నెంబర్స్ చెప్పానో నేను 17,000 ఆ టైం ఫ్రేమ్ లోనే ఈ కంపెనీస్ అన్ని కూడా 1 lakh ప్లస్ హైరింగ్స్ అనేవి చేసుకున్నాయి విత్ ఇన్ ఇండియా. So these companies don't want people who follow instructions. Okay, they want engineers who understands the product, designers who understand the users, marketers who know exactly how the distribution should happen and where actual market lies. So simple గా చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది బ్రెయిన్స్, నాట్ ది హ్యాండ్స్ ఎనీమోర్. అండ్ దిస్ ఇస్ వేర్ మనలో చాలా మంది స్టక్ అయిపోతున్నాం. సో యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంజనీరింగ్ 4 years లో ఆ తర్వాత లక్కీగా క్యాంపస్లో వస్తే ఇట్స్ డిఫరెంట్ సినారియో. బట్ క్యాంపస్ రాకపోతే మనం 6 months, 7 months, 8 months ఏదో కోర్స్ నేర్చుకుంటాం, ఆర్ మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకుంటాం. మనకి తెలిసిన పేర్లు, తెలియని పేర్లు, బేస్ సింటాక్స్ వచ్చిన అన్ని కోడింగ్ లాంగ్వేజెస్ ని కూడా మనం లిస్ట్ అవుట్ చేసేసి సమ్ ర్యాండమ్ ప్రాజెక్ట్స్ 3 to 4 or 5 ప్రాజెక్ట్స్ మనం ఏవో లిస్ట్ అవుట్ చేస్తాం. కాకపోతే GCC's డైరెక్ట్ హైరింగ్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగేది మీకు ఎన్ని టూల్స్ వచ్చని కాదు, ఎన్ని లాంగ్వేజ్ సింటాక్స్ మీరు రాయగలరని కాదు. వాళ్ళు అడిగేది ఈ ఫీచర్ ని మీరు ఇలా ఎందుకు బిల్డ్ చేశారు, లేదా ఒక ప్రోడక్ట్ లో ఈ ఫీచర్ పెట్టడానికి వాట్ ఈస్ ట్రేడ్ ఆఫ్ దాట్ యూ మేడ్ అండ్ వై డిడ్ యూ మేడ్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి. అండ్ యూ నీడ్ టు రెడీ ఫర్ ఆన్సరింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో సింపుల్ గా చెప్పాలంటే GCCs డోంట్ హైర్ టూల్ కలెక్టర్స్, దే హైర్ డెసిషన్ మేకర్స్. అది గుర్తుపెట్టుకోండి. సో అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి, GCCస్కి? ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో యోర్ డే స్టార్ట్స్ విత్ ద క్లయింట్. ఏం బిల్డ్ చేయాలో వాళ్ళే చెప్తారు, ఎంత తొందరగా చేయాలో వాళ్ళే చెప్తారు, ఇన్ ద నేమ్ ఆఫ్ స్ప్రింట్స్ అండ్ ఆల్. అండ్ ఎప్పుడు డెలివర్ చేయాలో కూడా ఒక డేట్ ఇచ్చేస్తారు మీకు. యూ ఎగ్జిక్యూట్, యూ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ యువర్ వాల్యూ ఈజ్ మెజర్డ్ ఇన్ అవర్స్. లేదా ఎంత ఫాస్ట్గా దాన్ని డెలివర్ చేశారు అనే కాన్సెప్ట్ మీదే మీ తాలూకు వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. GCCస్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ సెట్ క్లోజర్ టు ద ప్రోడక్ట్, యూ డిస్కస్ వై సంథింగ్ ఈజ్ నీడెడ్, యూ ఆర్గ్యూ ట్రేడ్ ఆఫ్స్. And you are not paid for time. It's చాలా చాలా important. You are paid for thinking and outcomes. And you are paid for the impact that you created and for the value you're giving to the company. So అందుకే GCC రూల్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నట్టు కనబడతాయి. అట్ ద సేమ్ టైం కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ షిఫ్ట్ అంతా నేను చెప్పేది ఏదైతే ఉందో, GCC షిఫ్ట్, హైరింగ్ షిఫ్ట్, ఇదంతా ఏదైతే ఉందో అది ఎక్కడో చాలా దూరంగా జరగట్లేదు. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఫ్రమ్ 2026 అండ్ బియాండ్. ఓకే. అండ్ గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా చాలా క్వైట్ గా అవుట్ సైడ్ ది మెట్రోస్ దే ఆర్ బిల్డింగ్ దర్ టెక్ పార్క్స్, దే ఆర్ బిల్డింగ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. And these are not just banner hirings. These are some serious skill first hiring. So yes, mass hiring is dead. There's no doubt in that. కాకపోతే హై ఇంపాక్ట్ స్కిల్ బేస్డ్ హైరింగ్ అనేది ఈ GCC కంపెనీస్ ద్వారా జరుగుతుంది. అండ్ అది అలానే జరుగుతుంది. ఇట్ విల్ కంటిన్యూ in a very, very, very positive way. So next reel lo I'll share a very brief roadmap of GCC and if possible oka long form podcast style video edana cheyadaniki try chestanu with an industry expert on how to crack for GCCs. Stay tuned. Thank you.